ఆయన మరి కవిత గారు ఒక ఇంటి ఇచ్చారు, పార్టీ పేరు టీఆర్ఎస్ అని ఉండబోతుంది అని చెప్పేసి, మరి ఏం చెప్తారు? టీఆర్ఎస్ ఉంటే ఓకేనా? సూపర్ అన్న. మళ్ళీ తెలంగాణ బతికి వస్తుంది. ఇన్నాళ్ళు తెలంగాణ వచ్చి కూడా తెలంగాణ చనిపోయింది, మళ్ళీ తెలంగాణని ఒక ఆడబిడ్డగా బతికించబోతున్నా అని ఒక పేరు పెట్టి పాత పేరుని మళ్ళీ గుర్తు చేసింది. కేసీఆర్ ఎటో వెళ్ళిపోయాడు ఆ పేరుతోనే, మళ్ళీ అదే పేరుతో ఈమె కూడా ఎటో వెళ్ళిపోయేద్దనే నమ్మకం మాకైతే కలిగిందన్న. బీఆర్ఎస్ అని పెట్టి నలిగిపోయాడన్న కేటీఆర్ కానీ ఆ పార్టీ వాళ్ళందరూ ఆ పేరు మార్చిన కాడి నుంచి కలిసి రాలా. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ అని ఈమె తెలంగాణలో టీఆర్ఎస్ అనే పేరు మళ్ళీ వినపడుతుందంటే చాలా సంతోషం ఉంటారన్న. చాలా మంది జాయిన్ అవుతారు ఆ పేరు చూసి, ఎందుకంటే ఆ పేరు వల్లే చాలా పనులు జరిగినాయి అనే ఆలోచనలో తెలంగాణ మా స్నేహితులు ఉన్నారు. కాబట్టి కంపల్సరిగా మళ్ళీ ఒక ఆనందాన్ని ఇచ్చింది. టీఆర్ఎస్ ఉంటేనే పింక్ కలర్ అన్నమాట. ఆ పింక్ కలర్ జెండాలో ఉండదని చెప్పేసి స్పష్టం చేసినారు. ఎట్లా కరెక్ట్ అవుతారా? అన్ని కలర్స్ గురించి అవసరంలా, గట్టి బొమ్మ తెలంగాణ బొమ్మ ఎవరో ఒకళ్ళు పెట్టేసి దిగిందంటే కనుక ఇక తిరగలేదు కవిత గారికి అని నేను అనుకుంటాను. అంటే టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ పెడుతున్నారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరు కేటీఆర్ పార్టీ నుంచి వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎవరైనా సరే కవిత గారిని తొక్కే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎవరు దొక్కుతారు? ఎవరి వల్ల కాదు, వాళ్ళలో వాళ్ళే దనుకుంటూ వస్తున్నారు. ఎవరు దొక్కుతారు? అటు దొక్కేశారనుకో ఇటు వస్తారు. కవితకి కాంగ్రెస్ లో దొక్కేశారనుకో ఇటు వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ లో కొంతమంది నలిగిపోతున్నారు, అట్లాగే బీఆర్ఎస్ లో కూడా కంటికి కనపడకుండా నలిగిపోతున్నారు. అందరూ కవితక్క వెనకమాల వచ్చి కూర్చుంటారు లైన్ గా. పాత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని ఎక్కడికో పోయాడు, టీఆర్ఎస్ మర్చిపోయాడు అని. మీరు కవిత కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని ఎక్కడికో పోతుంది అని. అమ్మమ్మ నువ్వు ఏదో అనుకోమాకమ్మా, అదే మీతో వచ్చిన తిప్పలేదమ్మా. కేసీఆర్ గారు ఆ పేరు పెట్టుకోవడం వల్ల 2 సార్లు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేశారు. చివరి మూమెంట్ లో బీఆర్ఎస్ మార్చాడు 2 సంవత్సరాల ముందు. పార్టీకి మంచి పేరు రాలేదు, ఆయన అన్ని చుట్టుకున్నాయి. ఆ పేరు మార్చగానే అన్ని చుట్టుకున్నాయి ఆయనకి. కేసులు గాని అయ్యి కేంద్రం దొక్కేయడం గాని, కేంద్రంతో పోరాటం గాని అన్ని ఇబ్బందులు పడ్డాడు. మరి చాలా నలిగిపోయారు పాపం. ఆ పేరు వల్లే పాపం ఈ పార్టీలో ఉందిగా. ఈమె కూడా వెళ్ళి 100 రోజుల్లో జైల్లో ఉంది. మరి ఎంత నలిగిపోయి ఉండేది 100 రోజులు జైలు అంటే తెలుసమ్మా. ఎవరో ఒప్పుకోవడానికి, ఎవరన్నా ఒప్పుకోవడానికి టీఆర్ఎస్ మీద ఆల్రెడీ రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళారు, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ చేంజ్ చేశారు. మాకు రిజిస్ట్రేషన్ ప్రాబ్లం రావచ్చు కదా. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ నెంబర్ ఉండిద్దా అన్నా? సెల్ ఫోన్ నెంబర్ ఉండిద్ది, నువ్వు వాడేసావు వదిలేసావు, వేరే వాడికి ఇవ్వకుండా కంపెనీ వాడు ఆపర్ని ఉంచుతాడా? మరి అంతే 90 రోజులు కాదు అవకాశం. మరి దేని రూల్ దానికి ఉంటుంది అన్న. ఇంకా రూల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడే పరిస్థితి కాదు. అవి ఆ పేరు పెట్టుకుంది మంచిదే, ఎలా ముందుకెళ్ళిద్ది అని ఒక ఆలోచన అయితే చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.